తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. మనం ఏదైనా కార్యం తలపెట్టే ముందు ఆ గణపతిని ప్రార్థిస్తే చాలు మనకున్న ఆటంకాలన్నీ ఆయన తీసేస్తారు అని చెప్తారు. అలాంటి గణపతి నవరాత్రులు ప్రస్తుతం రాబోతున్నాయండి. 27వ తారీఖున గణేష్ చతుర్థి. ఇక ఆ తర్వాత అప్పటి నుంచి ప్రారంభించుకుంటే 9 రోజుల పాటు ఎంతో వైభవంగా స్వామికి మనం పూజలు చేసుకుంటాం. పూజలు వీటి గురించి పక్కన పెడితే సాధన విషయంలో మాట్లాడితే అసలు గణపతి సాధన అనేది ఎలా చేయాలి, ఈ నవరాత్రుల్ని మనం ఎలా వినియోగించుకోవాలి, ఏ చిన్న ఆటంకం వచ్చినా తీసేసి ఆయన సాధన చేస్తే ఇక జీవితాల్లో ఆటంకాలే ఉండవు కదా. ఎందుకే ఆ సాధన ఎలా చేయాలి తెలుసుకుందాం ఇవాళ వీడియోలో. వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు క్రియా యోగి ఆదూరి ఉదయ్ భాస్కర్ గురుగారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం అండి. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. చాలా సంతోషం మళ్ళీ కలవటం. సాధనా మార్గంలో చాలా మందిని నడిపిస్తూ ఉన్నారు మీరు. అలాగే గణపతి సాధన గురించి తెలుసుకోవాలనుకున్నాం. ముందుగా నా ప్రశ్న మీకు అర్థమయ్యే ఉంటుంది. ఏ పని చేయాలన్నా కూడా ముందు గణపతిని ప్రార్థిస్తాం. అలాంటి గణపతి నవరాత్రుల్ని ఈ సాధనా మార్గంలో ఎలా వినియోగించుకోవాలంటారు? మన ఋషులు మనకి ఈ దేవతా స్వరూపాలని గణపతి కానీ, అమ్మవారు కానీ, సుబ్రహ్మణ్య స్వామి కానీ ఏవైనా ఈ ఋషులు దర్శించి మనకి ఈ దేవతా స్వరూపాల యొక్క దేవాలయాల్ని ఒకప్పుడు ప్రతిష్ఠ చేశారు. అందులో యోగ రహస్యాలు ఉన్నాయి. ఏ దేవతా స్వరూపంలోనైనా కూడా మనం గ్రహించాల్సింది యోగ రహస్యాన్ని. ఆ యోగ రహస్యాన్ని గ్రహిస్తూ అది మనకు అన్వయం చేసుకోవాలి, మన శరీరానికి అన్వయం చేసుకోవాలి. అప్పుడు మన శరీరంలో ఆ దేవతా శక్తి ఎలా ఉంది, ఆ దేవతా శక్తిని ఎలా వినియోగించుకోవాలి అనేది ఋతువులకి చక్రాలకు కూడా సంబంధం ఉంది. అలానే సీజన్స్ మనకి ఎండాకాలం, వర్షాకాలం, చలికాలం, మరి 3 కాలాల్లో ఒకే విద్యుత్తుని మనం ఎండాకాలం వస్తే ఏసీగా ఉపయోగించుకుంటున్నాం, అదే చలికాలం వస్తే హీటర్గా ఉపయోగించుకుంటున్నాం, అదే వర్షాకాలం వస్తే ఇంకో రకంగా దాన్ని ఎలా కవర్ చేసుకోవాలో దానికి ఉపయోగించుకుంటున్నాం. అందుకని ఈ గణపతి తత్వం అనేటువంటిది మూలాధారం. మన దేహంలో మూలాధార స్థానంలో ఉన్న శక్తిని గణపతి అంటారు. అందుకని ఈ గణపతిని, ఈ మూలాధార శక్తిని మనం ఎలా వినియోగించుకోవాలి, ఎలా ఉపయోగించుకోవాలి సాధనా ప్రకారంగా, సాధనా మార్గంలో దాన్ని మనం పరిశీలించాలన్నమాట. అందుకని గణపతిని చూడంగానే ఓంకార స్వరూపంగా ఉంటుంది. మన ఊరికే ఓంకారం ఇలా రాస్తే సంస్కృతంలో ఆ గణపతి స్వరూపాన్ని అలానే ఉంటుంది. అందుకని ప్రత్యక్షంగా ఓంకార స్వరూపుడు గణపతి అంటారు. అంటే సర్వదేవతలకి ఏ ఏ మంత్రాలు ఉన్నాయో ఈ మంత్రాలన్నీ కూడా ఓంకారం నుంచే వచ్చాయి. అందుకని సర్వదేవతలకి కూడా, గణాలన్నిటికీ కూడా గణపతి అధిపతి, అందరికీ అధిపతి. అంటే గణాలకి, గ్రహాలకి, మన సైన్స్ ప్రకారంగా కూడా మనం చూస్తుండేటువంటి నవగ్రహాలకి అన్నిటికీ కూడా గణపతి. గణాలు అంటే పైన లోకాలు, భూమి ఒక పార్ట్ అది. ఇలాంటి వాటన్నిటికీ కూడా ఆయన ఆ శక్తి పనిచేస్తోంది. అది మన దేహంలో మూలాధారంలో ఉంటుంది. దీన్ని మనం ఎలా ఉపయోగించుకోవాలి, ఎలా 9 రోజులు అసలు ఎలా ప్రారంభించాలి? మొదటి రోజే స్టార్ట్ చేయాలండి. మొదటి రోజు నుంచి ఇంకా మాట్లాడితే మనం అమావాస్య నుంచి కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. అంటే 23 నుంచి స్టార్ట్ చేయొచ్చు. అమావాస్య నుంచి కూడా మనం మామూలుగా అమ్మవారి నవరాత్రులు ఎలా అయితే చేసుకుంటూ ఉంటామో అలా చవితి రోజు నుంచే చేస్తారు. అమావాస్య నుంచి కూడా మనం సాధనా ప్రకారంగా అయితే అమావాస్య నుంచి కూడా ఆరంభం నుంచి చేసుకోవచ్చు. అంటే ఈ ఒక్కొక్క చక్రానికి ఒక్కొక్క రకమైన ఆహారం, మరి ఆహార నియమం ఎలా పాటించాలి అనేది ఉంది. అంటే దానికి ఏ పదార్థం దీని పనికి వస్తుంది. అంటే దీనికి ఈ పులగంలాగా పెసరపప్పు, అన్నము, దాన్నే కిచిడి అనుకోండి ఒకవేళ మనం టేస్ట్గా తయారు చేసుకోవాలంటే. ఈ 9 రోజుల పాటు కనుక, అందుకే మనకి ఈ వర్షాకాలంలో అరగదని చెప్పేసి ఒక్కసారిగా ఉండ్రాళ్ళుగా తయారు చేయడంలో అంతరార్థం ఏంటంటే కొంతమందికి రైస్ కూడా అరగదు ఈ సీజన్కి, డైజెస్టివ్ ప్రాబ్లం ఉన్న కారణంగా.
అందుకని ఆ ప్రాబ్లం రెక్టిఫికేషన్ కోసం ఈ గణపతిని ఆరాధించడం సూచనప్రాయంగా తెలియజేశారు వాళ్ళు. అంటే ఆ ఉండ్రాలలో ఏముంది, బియ్యాన్ని మనం గ్రైండ్ చేసి ఉడకబెట్టి నూకలాగా చేసి తయారు చేస్తాం, ఆవిరి కొడకపెడతాం. అవును, అది ఈజీ డైజెస్టివ్. కారణం అది. అందుకని అదేదో ఒకరోజు ఆ పదార్థం ఏదో ఒకటి తినడం కాదు, పూర్తిగా దాన్నే అటువంటి ఆ రైసు ఆ రకంగా మనం గనక ఈ 9 రోజులు తీసుకోగలిగితే మన మూలాధార చక్ర శుద్ధి జరుగుతుంది. అందుకని ఒక్కొక్క చక్రానికి ఒక్కొక్క నెలలో ఒక్కొక్క దేవతగా మనకు అందించారు వాళ్ళు. 6 చక్రాలకి 6 ఋతువులు. ఏ ఋతువులో ఏ పండగ వస్తుందో మనం గమనించగలగాలి. అందుకని ఇది మొట్టమొదట మనం మూలాధారాన్ని రెక్టిఫై చేసుకోవడం కోసం మనకి ఇది వినాయక చవితిగా వస్తుంది. ఇప్పుడు అమావాస్య నుంచి ప్రారంభించమన్నారు కదా గురుగారు. అమావాస్య రోజే మొదటి రోజుగా ప్రారంభించాలా? ఆ రోజు నుంచి ప్రారంభించుకోవచ్చు. ఆ రోజు నుంచి ఆహార నియమం పెట్టుకోవాలి. ఆహార నియమం మెయిన్ ఏంటంటే ఆహార నియమం. మనకి కంపల్సరీగా అన్ని ప్రాబ్లమ్స్కి రూట్ కాజ్ కాన్స్టిపేషన్ అని చెప్పారు. డైజెస్టివ్ ట్రాక్ కరెక్ట్గా లేని కారణంగా, అందుకని వీటన్నిటి కూడా రూట్ కాజ్ అక్కడ మూలాధారంలోనే ఉంటుంది. అందుకని దాన్ని మనం ఆహార నియమం పాటిస్తూ 9 రోజుల పాటు అక్కడ అశ్విని ముద్రలో అశ్విని ముద్ర దానికి బాగా పనిచేస్తుంది. ఎలా వేస్తారు గురుగారు? అంటే అశ్విని ముద్ర అశ్వమే, గుర్రమే. గుర్రం ఎందుకంత చురుగ్గా ఉంది, హార్స్ పవర్. గుర్రం అని అంటే మనం ఏ మెకానికల్గా ఏ మోటార్ని తీసుకున్నా దాని శక్తిని దేంట్లో కొలుస్తారంటే హార్స్ పవర్లో కొలుస్తారు. హార్స్ ఎందుకు పెట్టారు, వేరే ఏ జంతువు పేరు పెట్టలే కదా మన. హార్స్ పవర్ అంటే ఆ చురుకుదనం ఎందుకు ఉంది అని మన ఋషులు కనిపెట్టారు ఆ జీవాన్ని. అది దాని యొక్క యానస్ని లోపలికి బయటికి అనేక సార్లు అంటూ ఉంటుందన్నమాట. దానివల్ల ఆ గుర్రానికి అంత శక్తి, అంత ఉత్సాహం, అంత పరిగెత్తగలిగేటువంటి శక్తి వేరే జంతువుల కన్నా ఎక్కువగా వచ్చింది. అందుకని ఈ ముద్రని అశ్విని ముద్ర అని పేరు పెట్టారు. అదే మనం మామూలుగా పడుకొని చేస్తే చాలా ఈజీగా ఉంటుంది. అంటే యానస్ని లోపలికి లాగడం, బయటికి లాగడం, అక్కడ నరాల్ని కండరాన్ని లోపలికి బయటికి అనడమే. అది ఎంటీ స్టమక్ ఉన్నప్పుడైతే మంచిది. అందుకని ఈ సాధనలన్నీ కూడా ఎర్లీ మార్నింగ్ చేస్తుంటారు, లేదా ఈవినింగ్. మళ్ళీ ఈవినింగ్ చేయొచ్చు, మార్నింగ్ అండ్ ఈవినింగ్ సంధ్యా సమయాల్లో ఈ శరీరం సహకరిస్తుంది మనకి యోగానికి, ధ్యానానికి. అందుకని ఇది అశ్విని ముద్ర ద్వారా ఈ మూలాధారంలో. అలాగే ఈ గణపతికి వాహనం ఎలుక. అది అవేర్నెస్ని తెలియజేస్తుంది. అంటే అంత చురుగ్గా ఉంటుంది అది, షార్ప్గా. అది ఒక రాత్రికి 5 కిలోమీటర్లు ప్రయాణం చేయగలుగుతుంది. అందుకని దానికి అటువంటి షార్ప్నెస్ని మనం అవేర్నెస్ని గమనించాలి. మనం కూడా మన చుట్టూ ఏం జరుగుతోంది ఏంటి అనేటువంటిది మనం గమనిస్తూనే ఉండాలి. ఇప్పుడు మనం ధ్యానం ఎందుకు చేస్తున్నాం, యోగం ఎందుకు చేస్తున్నాం? కాన్సన్ట్రేషన్ కోసం. అందుకని కేవలం కాన్సన్ట్రేషనే పనికిరాదు, అవేర్నెస్ కూడా ఉండాలి, అబ్జర్వేషన్ కెపాసిటీ ఉండాలి. అంటే దీంట్లో పర్ఫెక్ట్ మాస్టర్ జిడ్డు కృష్ణమూర్తి గారు. ఆయనేమి ఇన్ని గ్రంథాలు చదవలే, ఇన్ని రకాల సాధన చేయలే, కానీ ఆయన ప్రధానమంత్రులకు కూడా సూచనలు ఇవ్వగలిగేంతటి గురువుగా, మహానుభావుడుగా, జగద్గురుగా ప్రఖ్యాతి వహించాడు. అబ్జర్వేషన్ ఆయన డైలీ వాకింగ్, ఒక 4 గంటల పాటు అడవి ప్రాంతంలోనే ఆయన ఒక్కడే నిర్భయంగా, ఏ భయము లేకుండా ఆయన డైలీ వాకింగ్ చేసేవాడు జీవితకాలం పాటు. దాదాపు 90 ఏళ్ళ వయస్సు వరకు ఆయన. కానీ అంత జీవితంలో కూడా యాక్టివ్గా ఉండేవాడు ఆయన. ఈవెన్ క్యాన్సర్ ఉన్నా కూడా లాస్ట్లో, కానీ దాన్ని చెప్పలేదు ఎవరికి. లాస్ట్లో క్యాన్సర్ చాలా కాలం ఉంది, కానీ ఆయన్నేం చేయలేదు. అది ఆయన దానికి కావాల్సిన మందు హిమాలయాల్లోకి వచ్చి తీసుకున్నాడు. యోగాభ్యాసమే, వీళ్ళందరూ కూడా యోగులే. అందుకని మనం ఈ నవరాత్రుల్ని, ప్రతి సంవత్సరం జరిగేటువంటి నవరాత్రుల్ని ఇప్పటికే మనం జీవితంలో కోల్పోయినాం. ఈ విషయాన్ని కేవలం బాహ్యంగానే మనం ఆ భక్తిని ప్రదర్శిస్తూ
అందుకని ఆ గణపతి మనకి ఏ విఘ్నాలు కలగకుండా మన జీవితం ఆనందమయంగా గడవాలంటే మనం మన లోపల ఉన్న చక్రాల్ని మనం పరిశుద్ధం చేసుకుంటే ఒకటి తర్వాత ఒకటి, అందులో అన్నిటికీ మూలమే మూలాధారం కాబట్టి అందుకోసం ఆ గణపతి అనేటువంటి తత్వాన్ని ఆ తర్వాత దాన్ని ఏనుగు ముఖం పెట్టారు. అంటే ఏనుగు అంటే ఈ బ్రెయిన్ని సూచిస్తోంది. అది బాగా మనకి అంటే మన దేహంలో ప్రధానమైన అంశం ఏది, బ్రెయిన్ చూపిస్తోంది. అందుకని ఈ బ్రెయిన్ నాలెడ్జ్ ఈజ్ ఇంపార్టెంట్. మనిషికి కావాల్సింది ఈ మానవ దేహంలో ఎలా మనం తల్లి గర్భంలో రూపాంతరం చెందాం. అంటే గణపతి సాధనలో ఇవన్నీ మనం అంటే మనం చేస్తూ పోతే మన ఇంట్రెస్ట్ ప్రకారంగా మనకు అన్ని విషయాలు తెలుస్తాయి. ఏ సమయంలో సాధన చేయాలండి? సమయం ఉందా ఈ 9 రోజుల పాటు? ఈ 9 రోజుల పాటు ఉదయం సాయంత్రం ఏం సాధన చేయమంటారు? ఏమన్నా అంటే మామూలుగా మన సాధనలో మొట్టమొదట ఈ సెన్సెస్ మీద ధ్యానం చేస్తాం. అంటే ముక్కు మీద, నాలుక మీద, అంటే ఇదేమో వాసన, అంటే మంచి వాసన చెడు వాసన మీద ఒక 40 నిమిషాలు ధ్యానం చేయాలి. అలాగే రుచి, అందులో మనకి ఎటువంటి రుచులు కావాలి, డిఫరెంట్ రుచుల మీద మనం ఆ నాలుక మీద ధ్యానం చేస్తాం. ఇలా మంచి విషయాలు, ఈ చెవు ఉంది, వినే శక్తి ఉంది, ఈ శబ్ద స్పర్శ రూప రస గంధ ఇవి జ్ఞాన ఇంద్రియాలు. వీటి మీద మొదట సెన్సెస్ మీద ధ్యానం చేయాలి. ఆ తర్వాత చక్రాల మీదకి ధ్యానం చేయాలి. అందరూ ఏంటంటే డైరెక్ట్గా కుండల్ని ధ్యానం అని చెప్పి చేస్తున్నారు. దానివల్లనే కొన్ని ఇబ్బందులు వస్తాయి. ఆ రకంగా ముందు మనం కనుక ఈ సెన్సెస్ మీద ధ్యానం చేసినట్లయితే, ఇప్పుడు ఈ మూలాధారం ఉంది, ఈ మూలాధారానికి జ్ఞాన ఇంద్రియం ముక్కు, కర్మ ఇంద్రియం కాళ్ళు, పాదాలు. అదే ఈ ముక్కు దగ్గర మనం గనక, అందుకే దీన్ని ఏమన్నారు ఇక్కడ స్వరయోగం. ఈ ముక్కు ద్వారా మనం చేసేది ఏది? శ్వాసని గమనించడం. ఏ శ్వాస వస్తోంది, ఏ శ్వాస ఎప్పుడు, ఏ శ్వాస నడుస్తోంది, దాన్ని ఎలా ఉపయోగించుకోవాలి అనేది. ఇది అంటే మనకి ఒకవేళ మూలాధారంలో కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉందనుకోండి, దానికి ఈ సైనస్ కూడా దీనికి దానికి కనెక్షన్ ఉంటుంది. అంటే ముక్కుకి, ఆ మూలాధారానికి, పాదాలకి కనెక్షన్ ఉంది. దాని కర్మేంద్రియం పాదాలు, జ్ఞానేంద్రియం ముక్కు. అందుకని ఈ ముక్కు వల్ల ఏంటి, మనకి చాలామందికి మొట్టమొదటి రోగం అనేది ఎక్కడ స్టార్ట్ అవుతోంది? జలుబు చేయడము. ఈ సైనస్ ప్రాబ్లం ఇక జీవితాంతం ఉంటుంది. చాలామందిని చూస్తూ ఉంటాం, వాళ్ళకి ఈ ప్రాబ్లం అలాగే కంటిన్యూ అవుతోంది. దీనికి మరి రెమెడీ ఏంటండి సైనస్ ప్రాబ్లంకి? మరి సైంటిఫికల్గా అసలు ఎందుకు వస్తోంది ఇది అని అంటే, మన లోపల కెమికల్స్ అన్నీ ఉత్పన్నం అవుతుంటాయి. ఆమ్లాలు అంటారు వాటిని. ఈ గ్లాండ్స్ ఉత్పన్నం చేస్తూ ఉంటాయి. ఇందులో మనకి ఈ అన్నం జీర్ణం అవ్వాలన్నా వీటికి కావాల్సిన రసాయనాలు ఉత్పత్తి జరుగుతూ ఉంటుంది ఆటోమేటిక్గా, ఫినామినా. ఇందులో ఈ సైనస్ సంబంధించిన ప్రాబ్లంకి ఏంటంటే ఎసెన్షియల్ ఎమినో యాసిడ్స్ డెఫిషియన్సీ. ఎవరు డాక్టర్లు కూడా కరెక్ట్గా మనకి చెప్పరు. అందుకని ఏవో టెంపరీ మెడిసిన్స్ వేస్తూ ఉంటారు, మళ్ళీ వస్తూ ఉంటుంది. ఇప్పుడు చంటి పిల్లల దగ్గర నుంచి కూడా మరి ఆ ప్రాబ్లం అలాగే కంటిన్యూ అయిపోతూనే ఉంటుంది. ఏదో వేస్తుంటారు, తగ్గుతుంటుంది, మళ్ళీ సీజన్ వచ్చినప్పుడు మళ్ళీ వస్తుంటుంది. మనం ఏమనుకుంటున్నాం, ఏదో సీజన్ వచ్చింది అనుకుంటున్నాం. కాదు, అది ఏ చిన్న ప్రాబ్లం ఉన్నప్పుడు అప్పుడే కనుక మనం దాన్ని రెక్టిఫై చేస్తే జీవితంలో ఎటువంటి రోగాలు రావు. మనము చిన్న ప్రాబ్లం, దగ్గు, జలుబు, ఇలాంటి చిన్న వాటిని మనం నెగ్లెక్ట్ చేస్తున్నాం. అది తల్లికి బాగా కనిపెట్టగలుగుతుంది. అంటే చిన్నప్పటి నుంచే వాళ్ళకి ఏ డ్రాబ్యాక్ ఉంది ఏంటి అనేది. అదే ఈ ఎమినో యాసిడ్స్ లేకపోతే ఇవంటే ప్రోటీన్ అనమాట, ఇంకే నథింగ్ బట్ ప్రోటీన్. ఇవన్నీ కూడా ఇటువంటి ప్రోడక్ట్స్ అన్నీ దేశ విదేశాలకి మన హైదరాబాద్ నుంచే వెళ్తుంది. షేక్పేట్ దగ్గర బయోటెక్ అనేది ప్లేస్లో ఆయుర్వేద మెడిసిన్, న్యూట్రిషన్ అనేది ఈ 2 ప్రోడక్ట్స్ అక్కడ జరుగుతున్నాయి తయారు చేయడం. ఆల్ ప్రామినెంట్ పర్సన్స్, సెలబ్రిటీస్ వీళ్ళందరికీ తెలుసు, కామన్ మ్యాన్కే తెలియదు. కానీ ఇప్పుడు ఇది మన ఆరోగ్యం మనం కాపాడుకోవాలి,
మనం హాస్పిటలైజ్డ్ అవ్వకూడదు. అందుకని సింపుల్గా మనం ఈ యోగాభ్యాసాన్ని, సింపుల్ ఎక్సర్సైజెస్ని ఇలా చేసుకుంటూ కనుక వాటిని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తే, ఇది ట్రెడిషనల్ యోగా ఆన్లైన్లో వాళ్ళ ద్వారా దొరుకుతుంది కానీ బయట ఎక్కడ షాప్స్లో దొరకదు. కానీ ఇది కెమికల్గా వాళ్ళు ల్యాబొరేటరీలో అన్నీ ప్రూవ్ చేసి తయారు చేసినవే. సైనస్ తగ్గుతుందా? కంపల్సరీగా సైనస్ తగ్గుతుంది. ఒక నెల రోజులు మనం కనుక వాడి చూస్తే సైనస్ ప్రాబ్లం తగ్గిపోతుంది. అంటే ఇది తల్లికి ఉంటుంది ఆ ఎఫెక్ట్, ఆ తల్లి వల్ల పిల్లలకు కూడా వస్తూ ఉంటుంది చిన్న చిన్న కాంప్లికేషన్స్ ఏమున్నా. అంటే తల్లి జీన్స్ తండ్రి జీన్స్ కూడా మనకి మన బాడీ ప్రిపేర్ అయ్యేటప్పుడు వాళ్ళ సోల్ కూడా మన దాంట్లో ఉంటుంది. అందుకని ఇది గణపతి తత్వం అంటారు దీన్ని. అందుకని దీన్ని ఈ బ్రెయిన్ నాలెడ్జ్ కంప్లీట్లీ మనం ఈ బ్రెయిన్ నాలెడ్జ్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు 9 రోజులు చేస్తాం కదా గురుగారు, సాధన అయిపోయిన తర్వాత మరి 10వ రోజు నుంచి ఎలా ఏం చేయాలండి? అంటే ఇది మనకి 10 రోజులు కనుక ఈ ఆహారంలో మాత్రం మామూలుగా స్లోగా మళ్ళీ మన నార్మల్ ఆహారం తీసుకోవచ్చు. మనకి ఆ డిఫరెన్స్ తెలుస్తుంది. ఒక 9 రోజుల పాటు అంటే మనం పశ్చిమ ఇంతకుముందు మనం భాషల ప్రకారంగా పశ్చిమ చేసామనుకోండి, లంకణం దివ్య ఔషధం, అన్నిటికన్నా పరమ ఔషధం. అందుకని పూర్తి లంకణం కాకుండా మనము ఒక పూట ఆ పదార్థాన్ని తీసుకుంటే, అంటే 12 గంటలు మనం డైజెస్టివ్ ట్రాక్కి రెస్ట్ ఇస్తే అక్కడ ప్రాబ్లమ్స్ అన్నీ రెక్టిఫై అయిపోతాయి ఆటోమేటిక్గా. భగవంతుడే మనకి లోపల నుండి అన్ని పనులు చేస్తాడు. అలాగే లివర్ డీటాక్సిఫికేషన్, అన్ని రోగాలకి లివర్ ప్రాబ్లం వస్తుంది. అందుకని ఆ లివర్ 16 అవర్స్ కనుక మనం ఆ ఘన పదార్థాన్ని తీసుకోకుండా ఉన్నట్లయితే లివర్ డీటాక్సిఫై అయిపోతుంది ఆటోమేటిక్. అందుకని ఈ 9 డేస్లో మన బాడీ తేలికపోతుంది, మన వెయిట్ తగ్గిపోతాం, బ్లడ్ సర్క్యులేషన్ కరెక్ట్గా ఉంటుంది. ఈ తలనొప్పులు అట్లాంటివి మనం మామూలుగా ఏవైతే చిన్న చిన్న బాడీ పెయిన్స్ కానీ నర్వస్ సిస్టమ్స్లో కానీ వీటన్నిటి కూడా మనం రెక్టిఫై చేసుకోవచ్చు. అందుకని ఒక దీక్షగా మనం పట్టుదలగా ఈ నవరాత్రులన్నింటినీ కూడా మనం మన శరీరానికి ఉపయోగించుకోవాలి. అంతేగాని మన సమయాన్ని వృధా చేసుకొని బయట మన భక్తి, భగవంతుడి మీద భక్తి ఉంది, గణపతి మీద, ఆ భక్తిని మనం తెలివిగా ఉపయోగించుకోవాలి. మన దేహాన్ని మనం పరిశుద్ధం చేసుకొని వేరే వాళ్ళకి, మనకి, మన కుటుంబంలో వాళ్ళకి, మన దగ్గరలో ఉన్నటువంటి వాళ్ళకి, స్నేహితులకి కూడా మనం మాట సహాయంతో ఉపకారం చేయొచ్చు. గురుగారు, ఈ 9 రోజుల పాటు మంత్ర సాధన ఏదన్నా ఉంటుందా గణపతికి సంబంధించి? అది ఎలా చేసుకోవాలంటారు? గణపతికి ఓం గం గణపతయే నమః సింపుల్గా అయితే చిన్నపిల్లలు అందరూ కూడా ఏ నియమాలు లేకుండా మామూలుగా మనం గణపతిని ప్రార్థన చేసుకోవచ్చు. ఆ ఏ మంత్రాన్నైనా మనం శ్వాస ద్వారా తీసుకోవడానికి ఆ 40 నిమిషాలు ప్రాక్టీస్ చేయాలి. 40 నిమిషాలు. అలాగే ఓంకార సాధన చేసుకోవచ్చు. ఓంకారాన్ని 20 సెకండ్ల వరకు అనగలగాలి. 20 సెకండ్ల వరకు అంటే ఒక ఓంకారాన్ని ఆ రకంగా మనం ప్రాక్టీస్ చేసుకుంటే 40 నిమిషాలు ఎప్పుడైనా యోగము, ధ్యానం అనేటువంటిది ప్రాణాయామపూర్వకంగా ఆచరించాలి ప్రతిదీ కూడా, ఉదయం సాయంత్రం. అదే ఇంకోటి విశేషమైన గణపతి మంత్రం గ్రౌం గౌం ఐం సౌం హోం ఓం హ్రీం శ్రీం క్లీం అనేటువంటిది ఈ పరాశక్తి మంత్రం ఉంది. దీంట్లో ఈ బీజాక్షరం వచ్చేస్తుందంట. క్రీమ్ అనేటువంటి దాంట్లో గణపతి బీజాక్షరం వస్తుంది. అనేక మంత్రాలు ఉన్నాయి. మామూలుగా అందరికీ సింపుల్గా మరి ఎక్కువసేపు మన శ్వాసతోటి దాని అనుసంధానం చేయలేం కాబట్టి గం గణపతయే నమః అనే మంత్రం చాలు. గమ్ అనేటువంటిది బీజాక్షరం అన్నమాట. అది మన శక్తిని ఇస్తుంది లోపల. గం గణపతయే నమః. చాలా చక్కగా వివరించారు గురుగారు, ధన్యవాదాలండి.